ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించేలా 2026 మార్చి 28 శనివారం రోజు చారిత్రాత్మక తీర్మానాన్ని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. శాసనసభ దీనిని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఆ తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగటం అత్యవసరమన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. రాజధానికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు తగిన సవరణలు చేయటం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించాలని సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానాన్ని చదివి వినిపించారు. 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5 సవరణలకు డిమాండ్ చేశారు. సెక్షన్ 5(2)లో అమరావతి నిర్వచనంలో క్యాపిటల్ రీజియన్ ప్రాంతాలను చేర్చాలని, ఏపీసీఆర్డీఏ చట్టం పరిధిలోని ప్రాంతాలకు గుర్తింపు ఇవ్వాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ కేంద్రానికి పంపింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under: A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా, సంప్రదించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.